కాకుండా ఎమ్మిగనూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాలకు కూడా ఈ సౌకర్యాలను విస్తరించడం జరిగింది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడికి రావడం వల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ ఈ సర్వీసెస్ని చక్కగా ఉపయోగించుకుని మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా, ఏ ప్రోడక్ట్ కావాలన్నా, ఏ సర్వీస్ కావాలన్నా అన్నింటినీ చక్కగా బ్యాంకుకి వచ్చి బ్యాంకులో ఉన్నటువంటి స్టాఫ్తో చక్కగా మాట్లాడి సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధి చెందాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇదొకటి. ఇంక రెండో విషయము, భారత ప్రభుత్వం కానీ లేదా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా సంక్షేమ కార్యక్రమాలను గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకని నేను చెప్పడం ఏంటంటే, పర్టికులర్గా మన ఎమ్మిగనూరు ప్రజలకు కానీ, ఎమ్మిగనూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కానీ నేను సవినయంగా విన్నవించుకోవడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో ఉన్న రెండవ అతిపెద్ద బ్యాంక్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ చాలా బాగుంటాయి వేరే మిగిలిన బ్యాంకులతో పోలిస్తే. కాబట్టి మీరందరూ చక్కగా ఉపయోగించుకొని మీకు ఎలాంటి ఏ అవసరం ఉన్నా, ఏ బ్యాంకింగ్ రిక్వైర్మెంట్ ఉన్నా వీఆర్ హియర్ టు సర్వ్. సో ప్రతి ఒక్కరు స్టాఫ్ కూడా అందరికీ చాలా చక్కటి సౌకర్యాన్ని, చాలా చక్కటి సర్వీస్ని అందించడానికి చక్కగా ట్రైన్ స్టాఫ్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి నేను అందరినీ అభ్యర్థించడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వీసెస్ని చక్కగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా అందరూ అభివృద్ధి చెందాలని, మీ అభివృద్ధిలో డెఫినెట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎమ్మిగనూరు శాఖ ఉంటుందని మీ అందరికీ విన్నవించుకుంటూ, మరొక్కసారి మీరందరూ బ్యాంక్ ఆఫ్ బరోడాని మంచి సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. हैदराबाद जोन एपी और तेलंगाना दोनों स्टेट का जोन है हैदराबाद में, और हम सिर्फ भारत में नहीं है, बैंक ऑफ बड़ौदा में बोला जाता है कि सनसेट कभी नहीं होता, तो हमारे पूरे 24 घंटे में कहीं ना कहीं बैंक ऑफ बड़ौदा की कोई ना कोई ब्रांच फिजिकली ओपन होती है। डिजिटल तो हम बहुत एक्टिव है ही है, तो हम अभी 18 कंट्री में है, भारत के अलावा 18 देश में है, तो उसका भी फायदा उठाए। हम सभी करेंसी में भी डील करते हैं। కిషోర్ సార్ గారు వాళ్ళందరూ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ సద్వినియోగం ఖచ్చితంగా చేసుకుంటాను. వీఆర్ హియర్ టు సర్వ్ ద కామన్ పీపుల్. మేము కామన్ పీపుల్ని ఒకేలాగా ట్రీట్ చేస్తాము, రిచ్ పీపుల్ని ఒకేలాగా ట్రీట్ చేస్తాము. సో మీరు ఆ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎమ్మిగనూరులో కామన్ పీపుల్ని ఎలా ట్రీట్